డాక్టర్ గారు, మరి ఎంతో రుచికరంగా ఉండే ఈ దహీ బళ్ళని ఆరోగ్యవంతంగా తయారు చేసుకునే విధానం మనం చూపిద్దామా? మనం మైదా గోధుమ పిండి లాంటివి వాడకుండా మంచి టేస్టీగా నూనె లేని బళ్ళ ఎలా తయారు చేయాలో చూద్దాం. దహీ బాలా కేక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానపెట్టిన మినపప్పు అరకప్పు, నానపెట్టిన పెసరపప్పు అరకప్పు, గట్టి పెరుగు 1 కప్పు, క్యారెట్ తురుము 2 టేబుల్ స్పూన్లు, మజ్జిగ 1/2 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూను, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, నానపెట్టిన మెంతులు 1 టీ స్పూను, జీలకర్ర పౌడర్ 1 టీ స్పూను, నల్ల మిరియాల పొడి 1 టీ స్పూన్, బేకింగ్ సోడా కొద్దిగా. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో నానపెట్టిన పెసరపప్పు, నానపెట్టిన పొట్టు తీయని మినపప్పు, మెంతులు నానపెట్టిన వాటిని కూడా వేసేసాం. కొద్దిగా పుల్ల మజ్జిగ వేసేసి గ్రైండ్ చేస్తాం. మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత అందులో బేకింగ్ సోడా వేసి కొద్దిగా నిమ్మరసం వేసేస్తాం. ఇప్పుడు బేకింగ్ ట్రే ఒకటి తీసుకుని అందులో మేగడ రాసేసి ఈ పిండిని అందులో పోసేసి అడుగున ఒక స్టాండ్ పెట్టేసి పైన ఈ బేకింగ్ ట్రే పెట్టేసి ఆవిరిలో మూత పెట్టేసేసి ముందు ఉడకనిస్తాం. మరొక బౌల్లో నీళ్లు పిండేసిన గట్టి పరుగు వేసేసి దాంట్లో జీలకర్ర పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా వీటన్నిటిని మెత్తగా చిలికేసేయాలి. మజ్జిగ చిలికే దాంట్లో క్రీమ్ లాగా చేసేసేయాలి. ఉడికిన తర్వాత చల్లబడాలి. చల్లబడిన తర్వాత అడ్డంగా చాకుతో కట్ చేస్తే 2 పీసులుగా కట్ అవుతాయి. దానిపైన గట్టి పెరుగు మసాలా కలిపింది ఉంది కదా, దాన్ని మనం స్పూన్తో మధ్యలో పోసేసి దాని మీద క్యారెట్ తురుము వేసేసి పైన కట్ చేసిన మరో ముక్కను పెట్టేసి ఇంకొక లేయర్గా గట్టి పెరుగు మసాలాని అట్లా పెట్టేస్తాం. మిరియాలు జీలకర్ర పొడి పెరుగులో కలిపాం కదా, దానిపైన మళ్ళీ క్యారెట్ తురుము, దిల్ లీవ్స్ డెకరేషన్ అట్లా చేసేసి పైన జీలకర్ర పొడి చల్లేస్తాం. ఇట్లా పీసెస్ని మనం కట్ చేసుకుని దహీ బల్లా కేక్ చూసారుగా మన ఇంటి దగ్గర కూడా ఎంత చక్కగా న్యాచురల్గా హెల్తీగా చేసుకోవచ్చు. అన్నట్టు జహ్వకో రుచి అన్నట్టు ఎన్ని రకాలు రావాలో భూమి మీద కన్నా వచ్చినాయి. రకరకాలు తినాలనే కోరిక తప్పు కాదు, హాని కలిగించేటట్టు తినటం తప్పు. కాబట్టి హాని కలిగించని వంటల విధానాన్ని తెలుసుకోండి, వండుకోండి, కుటుంబాన్ని సంరక్షించుకోండి. డాక్టర్ గారు, ఇప్పుడు మీరు ఇందాక వర్కౌట్ గురించి చెప్పారు. ఓన్లీ 5% మాత్రమే వర్కౌట్ చేస్తారు అని చెప్పి, ఆ 5% కూడా సమ్మర్ వచ్చిందంటే వర్కౌట్ చేయడం మానేస్తారు. ఎందుకంటే వేసవికాలం వర్కౌట్ చేయడం అంటే చాలా కష్టం. ముఖ్యంగా వేడి ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చాలా జిడ్డుగా ఉంటుంది, హ్యూమిడిటీ ఎక్కువ ఉంటుంది, నోరు కూడా ఆరిపోతూ ఉంటుంది కదా వర్కౌట్ చేసినప్పుడు. అవును, అలా అవ్వకూడదంటే ఏదైనా చిట్కా ఉందా డాక్టర్ గారు? చాలా మంది వర్కౌట్ చేసుకునేటప్పుడు ఎనర్జీ రావాలని లిక్విడ్ డైట్ తీసుకుని వెళ్తారు కానీ నీళ్లు తాగలరు. నీళ్లు త్రాగి వెళ్ళనందువల్ల ఈ దాహం వేయటం, నోరు డ్రై అయిపోవటం, నీరసం రావటం జరుగుతుంది. కొంతమంది త్రాగి వెళతారు కానీ ఒక 1/2 లీటర్ 30 లీటరే తాగుతారు. ఈ నీళ్లు చాలా వర్కౌట్ చేసేవారికి హెవీగా హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. హెవీగా వెయిట్ లేపటం కానీ బాగా చెమటలు కారేటట్టు చేస్తారు. కాబట్టి మామూలప్పుడే కారుతాయి, వేసవకాలం అయితే 2 అంతలు ఎక్కువ కారుతాయి. అందుకని నైట్ నుంచి కూడా బాడీ డీహైడ్రేషన్లో చాలామందికి ఉంటుంది. ఎందుకంటే 6-7 గంటల గ్యాప్ వల్ల మనం తాగిన నీళ్లు ఆ డీహైడ్రేషన్ తగ్గించుకోవడానికి కొంత, పైగా నైట్ ఉప్పున్న భోజనం తిని పడుకున్నారనుకోండి, 1 గ్రాము లోపల పెరుగుంటే 80 గ్రాముల నీళ్ళు అక్కడ ఆగిపోతాయి, మళ్ళీ మీకు బయటికి రావు ఇవి. అందుకని ఇట్లాంటి ఇబ్బంది రాకుండా ఉండాలంటే లేచిన వెంటనే ఎనర్జీనిచ్చే డ్రింక్స్ తాగి వెళ్ళకూడదు. ఎవరు కూడా వర్కౌట్స్ ఎక్కువ చేసేవారు 1.5 లీటర్ దాకా నీళ్లు తాగాలి. 1.5 లీటర్ నీళ్లు తాగేసి చక్కగా మోషన్ అయ్యాక వెళ్ళి వర్కౌట్ చేస్తే ఈ 1.5 లీటర్ నీళ్లు మీ లోపలికి వెళ్ళి బాడీలో రిజర్వ్లో ఫుల్గా ఉండి లీటర్ చెమట పట్టినా ఇంకో 1/2 లీటర్ బాడీ కూలింగ్కి ఉపయోగించుకోవచ్చు. అందుకని మీకు నోరెండిపోవటం, దాహం అనేటట్టు లక్షణాలు రాకుండా, నీరసం రాకుండా సెల్స్ అన్ని హైడ్రేట్ అయ్యి మిమ్మల్ని యాక్టివ్గా ఎనర్జెటిక్గా ఉంచుతాయి అన్నమాట. అందుకని వాటర్ తక్కువ తాగినా, అసలు త్రాగకుండా వెళ్ళినా ఈ సమస్య వచ్చేదానికి నీరే మందు.